మన పేరెంట్స్ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ కాదు, పొలిటీషియన్స్ కాదు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కాదు. మరి అలాంటప్పుడు మన చేతిలో ఉన్నటువంటి ఏకైక ఆయుధం ఏంటిది? చదువు మాత్రమే. మరి అందుకోసం చదువు ఎంత గొప్పదయా అంటే, మీకు 7th క్లాస్ లో ఒక పద్యం ఉంది. ఏముంది? పరులకు సోదరులకు భూవరులకు గుణరాలు సర్వవశ్యముతా నిర్వహించిన కోటి కులోత్తర బుద్ధి భజించు విద్య తనమిప్పుడు. దీని అర్థం తెలుసా మేము? తెలుసా? పరులకు అంటే ఇతరులకు, సోదరులకు అంటే మన అన్నదమ్ములకు, మన సొంత అన్నదమ్ములకు గుణరాలు తీసుకోవడానికి లేదు. సర్వవశ్యము తాను ఎవరికి ఇచ్చినా, నువ్వు ఎన్నిసార్లు ఎంతమందికి నీ విజ్ఞానాన్ని పంచినా, చదువును పంచినా అది పెరుగుతుందే తప్ప తగ్గే అవకాశమే లేదు. ఎట్లా? ఉదాహరణ తీసుకుంటే, నువ్వు జేబులో మంచి పర్సులో కొంత డబ్బు 5,000 10,000 పెట్టుకుని పొద్దులో